బిగ్ బాస్ 9 తెలుగు ఈ రోజు షోలో గందరగోళం. తారుమారైన స్థానాలు. ఓటింగ్లో ముగ్గురికి ఎలిమినేషన్ గండం. ఎలిమినేట్ ఎవరో చూద్దాం. 9వ వారం మిడ్ వీక్ కు వచ్చేసింది. అయితే ఈ మిడ్ వీక్ బిగ్ బాస్ ఓటింగ్లో స్థానాలు తారుమారు అయిపోయాయి. ముగ్గురికి ఎలిమినేషన్ గండం ఉంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో? షోలో దెయ్యాలు, బిగ్ బాస్ టాస్క్లు, ఫోన్ కాల్స్తో ఆడుకోవడాలు, అరుపులు, వాగ్వాదాలతో జోరుగా సాగుతోంది ఈ సీజన్. అయితే బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం మిడ్ వీక్ రానే వచ్చింది. ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే 8 మంది వరకు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు. వారిలో శ్రేష్ఠి వర్మ, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా సైని, శ్రీజ దమ్ము, రమ్య మోక్ష, దివ్యల మాధురి ఉన్నారు. ఎలిమినేట్ అయిన భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ హౌజ్మేట్గా మారిన విషయానికి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం నామినేషన్స్ నిర్వహించారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్లో 7 కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. భరణి శంకర్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామి, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన గల్రాని 7 మంది నామినేషన్స్లో ఉన్నారు. వీరికి నామినేషన్స్ అనంతరం బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ మొదలైపోయాయి. ఈ బిగ్ బాస్ ఓటింగ్లో స్థానాలు తారుమారు అయ్యాయి. ఎప్పుడు బిగ్ బాస్ ఓటింగ్లో టాప్ 1లో వచ్చే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఈ వారం మాత్రం 2వ ప్లేస్లోకి వెళ్లిపోయింది. టాప్ 1లోకి కళ్యాణ్ పడాల వచ్చేశాడు. అతను బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్లో 27.26% ఓటింగ్, 15,637 ఓట్లతో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇంకా ఉంది. ఫుల్ వీడియో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇచ్చి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.